క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడిచ్చిన కృప కొరకై ప్రభునామాన్ని ఎంతగానో ఘనపరిచి బద్దలమై ఉంటున్నాం ప్రియులారా. మరి దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణము నమ్మకత్వం ప్రియులారా. దేవుడు మన నుంచి ఏమని కోరుకుంటున్నాడు అంటే నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తన పనిలో నమ్మకంగా ఉండాలని, తన యొక్క రాజ్యము కట్టే విషయంలో, అలాగే సొంత పనిలో, అనేక రకాలైనటువంటి జీవన సంబంధమైనటువంటి స్థితిగతులలో నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అలాగే అంత మాత్రమే కాకుండా ధనవంతులగుటకు ఆత్రపడువాడు శిక్ష అందకపోవడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని ప్రియ బిడ్డలంగా నమ్మకత్వాన్ని కలిగి ముందుకు సాగాలని, దేవుని పనిని, దేవుడిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని, మనం చేసే పని ఇతరుల క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమై చేయాలని, స్వార్థం లేకుండా మనము పని చేయాలని, ఎల్లప్పుడూ కూడా ఇతరుల యొక్క మేలును ఆకాంక్షించే వ్యక్తులుగా ఉండి మనము పని చేయాలని దేవుడు కోరుకుంటూ ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ నమ్మకత్వం విషయంలో మరి అనేక మంది తప్పిపోయి ధనవంతులు అవటకు ప్రయాసపడుతున్నారు, ఆత్రపడుతున్నారు. కాబట్టి ధనవంతులుగా అవటానికి దయచేసి ఆత్రపడకూడదని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో తెలియపరుస్తున్నారు. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు కుదరని మరి దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనము నిర్దోష మార్గమందు మనం నడుచుకునే వారంగా ఉండాలని దేవుడు ఆశపడే దేవుడుగా ఉన్నాడు. నిర్దోషులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, నిష్కల్మషులుగా ఉండాలని, మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి దేవుని యొక్క పనిని చేయాలని. దేవుని పని కంటే పరిశుద్ధత ప్రాముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి పని కంటే పాత్ర ప్రధానమైనది. కాబట్టి మనము దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి పాత్రలమై ఉన్నాము. కాబట్టి మనము నిర్దోషమైనటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ, నిందారహితంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు తన యొక్క కృపను చూపిస్తాడు. ఇందు విషయంలో ఏదైనా లోపంలో నీలో నాలో ఉన్నట్లయితే మనము దేవుని దగ్గర చెప్పుకొని సరిచేసుకొని యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా కొనసాగుతూ యథార్థంగా నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు పిల్లలు. కాబట్టి ఆ ప్రకారంగా నమ్మకత్వం కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతుంటుండగా, దేవుడు తన యొక్క ఉచిత మహాకృప చేత మనల్ని దీవించి, మనల్ని పరిశుద్ధపరిచి, తన యొక్క రాజ్యం కట్టే విషయంలో మనందరినీ కూడా తన యొక్క ఉచిత మహాకృప ద్వారా వాడుకును గాక. మన వినికిడిలో ఈ మాటలన్నింటినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.